ఈ టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయింది కదండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి నేను. చాలా బాగుంటుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి మన ఆంధ్రులకు, అందులో కోనసీమ వాళ్ళు ఎంతో ఇష్టమైన కొత్తిమీర టమాటా పచ్చడి. కొత్తిమీర టమాటా చట్నీ ఒకసారి ఎలా చేసి చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర వేసానండి, ఆయిల్ వేడెక్కింది. ఒక 2 టమాటాలు 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 ఏమో పండు టమాటాలు వేసానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఈజీగా అయ్యే వంటలు అండి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా పసుపు వేసానండి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామండి. శుభ్రపరుచుకున్న కొత్తిమీర కట్ట వేస్తున్నామండి. నాటు కొత్తిమీర చాలా బాగుంటుంది అన్నమాట పచ్చళ్ళకి. గుమ్మ సువాసన చాలా బాగుంటుంది నాటు కొత్తిమీర. అసలు టేస్ట్ చూడండి, లొట్టలు వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా రుచికి తగ్గట్టు మనం సాల్ట్ వేద్దామండి. మగ్గిపోద్దాం త్వరగా. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ఏంటి. మీరు కామెంట్ లైక్ చేస్తేనే కదా మాకు తెలిసేది ఏ టైప్ ఆఫ్ లో ఉన్నాయి వీడియో. లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్, స్టూడెంట్స్ ఎవరైనా సరే కానీ త్వరగా చేసుకునేవి, ఈజీగా అయ్యాయి, చాలా టేస్టీ అయినాయండి. ఇప్పుడు హాస్టల్ మెస్ తినలేని వాళ్ళు కొద్దిగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మగ్గనిద్దామండి. కొద్దిగా చింతకాడ కూడా వేసుకోవాలి. అప్పుడు చింతకాడ చిన్నది వేస్తానండి కొద్దిగా. రెండు 3 నిమిషాలు అయిపోయే వంటలు అండి ఇవి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈయన చిన్నగా కోసేసారండి ఇలాగా, అందుకే మామూలుగా వేస్తాను వాటితో పాటు. సన్నగా కోసానండి. ఇదిగోండి వెల్లుల్లి వేస్తున్నాను 4. కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం కొబ్బరి వేస్తున్నానండి. ఒక్క నిమిషంలో ఇది మగ్గిపోద్దండి. మనం చట్నీ చేసేసుకుంటాం. ఇంకా రోట్లోనూ చేసుకోవచ్చు, మిక్సీలోనూ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి మగ్గిపోయినాయి చూసారా, టమాటా కొత్తిమీరలన్నీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందామండి. స్టవ్ కట్టేసా. ఇప్పుడు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మనం రుబ్బుకోవటమేనండి. మనం జార్లో వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టు. అదిగోండి చట్నీ రెడీ. టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి. కావాలంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను తాలింపు పెడతలేదండి. ఇక ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఈ టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయింది కదండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి నేను. చాలా బాగుంటుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా చేసుకోండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అమూల్యమైన కామెంట్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎంతో ఈజీగా అయ్యే వంటలండి.